Audio Jungle. హలో ఎవరివన్, ఏపీలో కాంట్రాక్ట్ పద్ధతిలో వ్యవసాయ శాఖలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చూడండి, ఇక్కడ మీరు ఎక్కడికైనా అప్లై చేయవలసిన అవసరం అయితే లేదు, ఫీజెస్ కూడా ఏం పే చేయవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి డేట్ అంటే ఆ రోజున ఇప్పుడు నేను చెప్పేటువంటి అడ్రస్కి మీకు అర్హత ఉంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. సో మరి ఈ నోటిఫికేషన్ గురించి ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, శాలరీ ఏమిటి, డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా అర్హత ఉంటే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. చూడండి, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ అయితే చేయడం జరుగుతుందమ్మా ఈ నోటిఫికేషన్ ద్వారా. చూడండి, నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకు అర్హత ఉండేవారు స్వయంగా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడ కానీ మీరు ₹1 ఫీజెస్ కూడా పే చేయవలసిన అవసరము లేదు. అది సేమ్ టైం మీరు ఎక్కడ కానీ అప్లై చేయవలసిన అవసరం కూడా లేదు. సో డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. సో మన ఛానల్ ఎవరినో కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో మన ఛానల్కి ఉండేటువంటి టెలిగ్రామ్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. కింద కామెంట్ సెక్షన్ వాడికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడ రిలీజ్ చేశారంటే ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆచార్య ఎన్టీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగిందమ్మా. సో ఇక్కడ మనకి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మనకి 3 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అవి ఏమిటంటే ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ లేదా ల్యాబ్ అసిస్టెంట్, ట్రాక్టర్ డ్రైవర్ అనే ఇక్కడ మనకి 3 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో మొత్తం పోస్టుల సంఖ్య చూద్దాం ఒకసారి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 5, ఫీల్డ్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 4, ట్రాక్టర్ డ్రైవర్ 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మరి చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కనీసం 55% మార్కులతో అగ్రికల్చర్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలసి ఉంటుంది. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ లేదా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అగ్రికల్చర్ సీడ్ టెక్నాలజీలో డిగ్రీ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉన్నవారైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలకు డ్రైవింగ్ అనుభవం మరియు మోటార్ మెకానిక్ వర్క్ తెలిసి ఉండవలసి ఉంటుంది. తర్వాత ఏజ్ లిమిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఏజ్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ గరిష్ట వయసు అనేది 42 సంవత్సరాల లోపు ఉండవలసి ఉంటుంది. క్లియర్గా ఇక్కడ మనకి అయితే మెన్షన్ అయితే చేసేసారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసులో సడలింపు కూడా ఉంటుంది అంటున్నారు. పీడబ్ల్యూడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు అయితే ఇచ్చారమ్మ ఇక్కడ. మరి జీతం చూడండి, ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 35,400తో పాటు డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ అలవెన్సెస్ కూడా ఇస్తామంటున్నారమ్మా. చూడండి, ఇక్కడ మనకి హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అంటే ఏమిటంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ జాబ్ ఎక్కడైతే ఉందో మీకు ఓన్గా ఇల్లు ఉంటే ఓకే, లేదంటే ఏదైనా రూమ్ పడి బాడీ తీసుకోవాలి కదా, సో ఆ రూమ్ యొక్క బాడీకి కూడా వీలే కడతామంటున్నాం. మరి ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్సెస్, డిఏ అలవెన్సెస్ మొత్తం కలుపుకుంటే సో మీకు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఈజీగా 40,000 వరకు జీతం అయితే తీసుకోవచ్చు. 40,000 ఆపై కూడా జీతం అయితే తీసుకోవచ్చమ్మా. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 29,200 ఉద్యోగాలతో పాటు డిఏ హెచ్ఆర్ఏ కూడా ఇస్తామంటున్నారు. వీళ్ళు కూడా మనకి 30,000 పైన జీతం అయితే తీసుకోవచ్చు. ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలకు 21,700 జీతంతో పాటు డిఏ మరియు హెచ్ఆర్ఏ అలవెన్సెస్ కూడా ఇస్తామంటున్నారు. సో ఇక్కడ మీరైతే క్లియర్గా అయితే గమనించవచ్చును. మరి ఫీజెస్ ఏమైనా ఉన్నాయంటే ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఎటువంటి ఫీజెస్ కూడా చెల్లించవలసిన అవసరం అయితే లేదు. సో ఇంచేపు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు అర్హత ఉందో లేదో మీకు ఇప్పుడే తెలిసిపోయింది కాబట్టి మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క డాక్యుమెంట్స్ ఎత్తుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు చెప్తాను ఇంటర్వ్యూ యొక్క మెనూ డీటెయిల్స్. చూడండి, 28/01/2025 తేదీన ఉదయం 10 గంటల నుండి ఇంటర్వ్యూ అయితే ప్రారంభం అవుతుంది అంటున్నారు. అంటే జనవరి 28వ తేదీన మీకైతే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. మరి అప్లై విధానం చూడండి, ఇక్కడ మనకి ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది.
మరి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు? ఈ పోస్టులకు అర్హతులైన వారి స్వయంగా ఇంటర్వ్యూకు హాజరయ్యి ఎంపికైతే కావచ్చును. ఇంటర్వ్యూకు హాజరైన వారిని ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఇంటర్వ్యూ జరిగేటువంటి అడ్రస్ చూడండి. ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ANGRAU లామ్ గుంటూరు. సో ఇది మా అడ్రస్. ఓకే, డైరెక్ట్గా మీరు ఆ రోజున ఆ డేట్ లోపల ఈ మెనూ డీటెయిల్స్ ప్రకారం మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. ఫుల్ నోటిఫికేషన్కి PDF లింక్ ఇస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేసి మీరు కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో తప్పకుండా వీడియోని అయితే కామెంట్ చేయండమ్మా. సో దాన్ని బట్టి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అది కూడా మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు ఫర్దర్గా వీడియోస్ నేనైతే చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా అయితే ఉపయోగపడుతుంది. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.